కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఈ ప్రపంచంలో ఔషధం కాని పదార్థం లేదు అంటుంది ఆయుర్వేదం. దీనికి ఉదాహరణ బియ్యం కడుగు నీళ్లు. మనం బియ్యాన్ని కడగటానికి వాడి పారేసేటటువంటి ఈ నీళ్లలో అద్భుతమైన ఔషధ ప్రయోజనాలున్నాయి. అనన్య సామాన్యమైనటువంటి ఔషధ విలువలున్నాయి. అనేక సమస్యల్ని ఈ బియ్యం కడుగు నీళ్లతో తగ్గించుకోవచ్చు. మీ శరీరంలో వేడుంటే దీంతో తగ్గించుకోవచ్చు. మీ జుట్టు రాలుతూ ఉంటే దీంతో తగ్గించుకోవచ్చు. మీ చర్మం బిరుసుగా తయారైతే దీంతో తగ్గించుకోవచ్చు. అందుకే మించి రక్తస్రావ సంబంధ సమస్యలుంటే, అంటే పైల్స్ నుంచి బ్లీడింగ్ అవుతున్నా, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, ఇలాగ అనేక సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. ఇంతకీ ఈ బియ్యం కడుగు నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బియ్యం కడుగు నీళ్లు, అంటే తండులోదకం. ఇది అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం, ఒక మంత్రజలం అని చెప్పొచ్చు. దీని వివరాలు తెలుసుకుందాం. మామూలుగా బియ్యం కడగటానికి ఉపయోగించే నీళ్ళని ఆయుర్వేదంలో తండుల జలం అని, తండులోదకం అని ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు. ఇది చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు, కానీ ఫలితాలు మాత్రం అద్భుతం, అనన్య సామాన్యం. సింపుల్గా బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసి కాసేపు అలాగే ఉంచి కలిదిప్పి ఆ నీళ్ళని వడగట్టేయటమే. ఇంతే, బియ్యం కడుగు నీళ్ళు సిద్ధం. అయితే దీనికి సంబంధించి కొన్ని పరిశోధనలు ఉన్నాయి. ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ దీంట్లోకి వస్తాయి. ఇది దీని ప్రత్యేకత. ఇంకోటి, దీన్ని వేడి చేయం కాబట్టి ఆ విటమిన్స్ అనేవి డెస్ట్రాయ్ అవ్వకుండా ఉంటాయి. ఇది చర్మానికి చాలా ఆశ్చర్యకరమైన ఫలితాన్ని చూపిస్తుంది. దీంట్లో ఇనోసిటాల్ అని ఒక ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆ సెల్యులర్ విభజనని ప్రోత్సహిస్తుంది. సెల్యులర్ డ్యామేజ్ని ఇది కాపాడుతుంది. అంటే సెల్యులర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఒకవేళ సెల్యులర్ డ్యామేజ్ జరిగితే కణాల విభజనకి ఇది సహాయపడుతుంది. అంటే చర్మం తిరిగి రీజువనేట్ అవుతుంది. వృద్ధాప్యపు ప్రక్రియని ఆలస్యం చేస్తుంది. ప్రోజీరా రానివ్వకుండా చేస్తుంది. ఇంకా ముఖ్యంగా రక్త ప్రవాహాన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళల్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. మాయిశ్చరైజింగ్ యాక్షన్ ఉంటుంది. ప్రధానంగా అల్ట్రావైలెట్ రేస్, యూవీ కిరణాలను అడ్డుకునే నేచర్ దీనికి ఉంటుంది. అలాగే ఒకవేళ ఓపెన్ పోర్స్ ఉండి మీ చర్మం గగ్గురుగా కనిపిస్తూ ఉంటే అలాంటి ఓపెన్ పోర్స్ని, ఆ చర్మ రంధ్రాలని ఇది క్లోజ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. ప్రధానంగా ఏజ్ రిలేటెడ్ స్పాట్స్, వయసు రీత్యా వచ్చే మచ్చల్ని నివారిస్తుంది. సరే, ఇంతకీ దీని తయారీ ఏమిటి, ఇది తెలుసుకుందాం. చాలా సింపుల్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అయితే కొన్ని పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయాలి. ఉదాహరణకు, ఎలాంటి బియ్యం తీసుకోవాలి. నిజానికి ఏ బియ్యం అయినా మీరు వాడుకోవచ్చు. బియ్యం నూక అనుకోండి, ఇంకా మంచిది. ఎందుకంటే దాని నుంచి ఎక్కువగా మీకు బియ్యం నుంచి ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్స్ నీళ్ళలోకి వస్తాయి. ఎర్ర బియ్యం అయితే ఇంకా మంచిది. అయితే ఇక్కడ ఒక కన్సిడరేషన్ ఏంటంటే, 1 సంవత్సరం, ఏడాది కాలం పాటు పాతబడిన బియ్యం అయితే మంచిది. తెల్ల బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యం, కొంతమంది బియ్యాన్ని ఉడికించి ఆ ఉడికించిన బియ్యం పైన తేలిన నీళ్ళను వాడతారు, గంజిని. అది కాదు. అది దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుంటాం. కానీ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది బియ్యం కడుగు నీళ్ళనే. అంటే బియ్యాన్ని ఉడికించకూడదు. ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా పాలిష్ చేయని బియ్యాన్ని వాడాలి. అలాగే బియ్యం ఉడకకూడదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మామూలుగా వడ్లు ఉంటాయి కదా, సింగిల్ టైం మరాడించి అలాంటి ఆ వడ్ల నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని వాడుకోవాలి. అయితే మరి దీన్ని బియ్యం కడుగు నీళ్ళు అంటున్నాం కదా, ఈ నీళ్ళు ఎలాంటివి ఉపయోగించాలి అంటే, మీరు ఏదైతే తాగుతారో ఆ నీళ్ళు ఉపయోగించాలి. చల్లటి నీళ్ళని ఉపయోగించాలి, అంటే వేడి నీళ్ళు కాదు. అయితే కాచి చల్లార్చిన నీళ్ళు వాడాలి. అయితే మరి దీన్ని తయారీ కోసం వాడాల్సిన పాత్ర ఎలాంటిది అయితే మంచిది అంటే, మట్టి పాత్ర అయితే మంచిది. అయితే స్టీల్ పాత్ర తీసుకొని దాన్ని కూడా వాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అయితే మరి అసలైన విషయం ఏంటంటే, దీని విధానం ఎలా తయారు చేయాలి. సింపుల్గా ఒక 10 నుంచి 15 గ్రాములు బియ్యం తీసుకోండి. ఇప్పుడు 60 నుంచి 80 మిల్లీలీటర్ల నీళ్లు కలపండి. దీన్ని ఒక 2 నుంచి 6 గంటల పాటు అలాగా మట్టి కుండలో మూతపెట్టి మూసి ఉంచండి. ఆ తర్వాత బాగా చేతులతోటి పిసికి, అప్పుడు ఆ బియ్యం పైన ఉండేటువంటి మొత్తం కంటెంట్స్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఇలా కలిగి తిప్పేసేసి ఆ తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఆ వచ్చిన నీళ్లే బియ్యం కడుగు నీళ్లు. అయితే దీన్ని ఎంతకాలం పాటు నిల్వ చేయొచ్చు అంటే, ఫ్రెష్గా వాడుకోగలిగితే మంచిది. కేవలం 6 నుంచి 8 గంటల లోపే దీన్ని వాడేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, కానీ అప్పటికప్పుడు వాడుకోగలిగితే మంచిది. అయితే ఇంటర్నల్గా దీన్ని తీసుకోవాలంటే, దీని మోతాదు
అంటే డోస్ ఎంత అంటే 50 ml వరకు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భైషజ్య రత్నావళి అని ఒక మంచి చికిత్సా గ్రంథం బియ్యం కడిగి నీళ్ళని తండులోతకొన్న పేరుతోటి ఫస్ట్ టైం వర్ణించింది. దీన్ని ప్రత్యేకత కోల్డ్ ఇన్ఫ్యూజన్ రూపంలో తీసుకోవాలి. అంటే దీన్ని ఏం వేడి చేయకూడదు, వేడి నీళ్ళు పోయకూడదు, జస్ట్ కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే చన్నీళ్ళు పోయాలి. ఏమిటి దీనివల్ల ప్రత్యేకత అంటే పదార్థాల తాలూకు ఆ గుణధర్మాలు మారవు, వేడి చేస్తే మారతాయి కదా. దీన్ని హిమకల్పన లేదా శీతకల్పన, శీత కషాయం అంటారు. సరే, మరి దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ బియ్యం కడుగు నీళ్లు ప్రధానమైనటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే ఒకటి శీతలీకరణ, శరీరాన్ని చల్లబరుస్తుంది. మూత్ర విసర్జనలో నొప్పిని, మంటని, ఇబ్బందిని తగ్గిస్తుంది. అలాగే విరేచనాలను తగ్గిస్తుంది. రక్తస్రావ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, ముక్కు నుంచి రక్తం కారుతూ ఉన్నా, బ్లీడింగ్ పైల్స్ ఉన్నా, లేకపోతే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్నా, ఇలాంటి వాటిలో ఇది ఉపయోగం. తీవ్రమైనటువంటి ఎండలలో ఇది ఒక చక్కటి పానీయం కింద ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఇతర సాధారణ ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది మొక్కలకు ఒక సహజమైన ఎరువు కింద ఉపయోగపడుతుంది. మామూలుగా మీరు బియ్యాన్ని కడుగుతారు కదా, నీళ్లు పారేయకుండా సింపుల్గా నీళ్ళని మొక్కలకు పోయండి, అవి కూడా ఏపుగా పెరుగుతాయి. అయితే అసలైన విషయం ఏంటంటే దీని ఔషధపరమైన ఉపయోగాలు. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాల తయారీకి వాడుతూ ఉంటాం ఒక సహపానం కింద. ఉదాహరణకు బృహద్గంగాధర చూర్ణం అని ఉంటుంది, అతిసార చికిత్సకి వాడతాం. దీనికి అనుపానంగా దీన్ని వాడుకుంటే మంచిది. అలాగే ప్రవాళ భస్మం శరీరంలో వేడిని తగ్గిస్తుంది, పగడపు భస్మం ఇది. దీనికి అనుపానంగా ఈ బియ్యం కడుగు నీళ్లు వాడితే దాని ఎఫెక్ట్ పెరుగుతుంది. అలాగే మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నప్పుడు ప్రవాళ భస్మాన్ని బియ్యం కడుగు నీళ్ళతో వాడితే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి మహిళల సమస్య, ఇలాంటప్పుడు పుష్యానికి చూర్ణం వాడతాం. అంటే లుకోరియా ఉన్న వైట్ డిశ్చార్జ్, అలాగే ఇంకా డిస్మెనోరియా ఉన్న పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, అలాగే హెవీ బ్లీడింగ్ అవుతూ ఉన్న పుష్యానికి చూర్ణం ఉపయోగపడుతుంది. దాన్ని ఈ బియ్యం కడుగు నీళ్ళతో వాడితే అమేజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే యవక్షారం అని గోధుమ పంటని మండించినప్పుడు మిగిలిన బూడిద, దాని శుద్ధి కోసం కూడా బియ్యం కడుగు నీళ్లు వాడతాం. సరే, అసలైన విషయం దీంతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. మంచి ఇంటి వైద్యం ఉంది, ఇది తెలుసుకుందాం. ఒకటి చెప్పుకున్నాం కదా, స్కిన్ చాలామందికి డ్రై అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక స్కిన్ మాయిశ్చరైజర్ లాగా దీన్ని వాడుకోవచ్చు. అంటే దీనికి నరిషింగ్ నేచర్ ఉంటుంది, మాయిశ్చరైజింగ్ నేచర్ ఉంటుంది, రీహైడ్రేటింగ్ నేచర్ ఉంటుంది. మీరు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా బియ్యం కడిగిన నీళ్ళతోటి మొహాన్ని కడుక్కోండి, స్పాట్లో మీ అలుపు దూరం అవుతుంది. అలాగే ఇంకొకటి, మామూలుగా ఈగలు ఎక్కువ ముసురుతూ ఉంటాయి. ముసిరితే పర్లేదు, కానీ ఈగల కాటు కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి ఆకుల్ని అలాగే బియ్యం కడిగిన నీళ్ళని కలిపి మెత్తగా పేస్ట్ చేయండి. ఇది ఆ ఈగల కాటు వల్ల వచ్చేటువంటి ర్యాష్ మీద అప్లై చేయండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. వైద్యసార సంగ్రహం చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది. ఇంకోటి, ఎండాకాలం ప్రాణ ప్రమాదాన్ని కలిగించే సమస్య విరేచనాలు. ఇలాంటప్పుడు గంధం పొడిని తేనెతో కలపండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ బియ్యం కడుగు నీళ్ళతోటి దీన్ని అనుపానంగా తీసుకోండి. దీంతో విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది శరీరంలో మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బియ్యం కడుగు నీళ్ళు ఉపయోగపడతాయి. మన తెలుగు వైద్యుడు బసవరాజు చెప్పినటువంటి మంచి ట్రీట్మెంట్ ఇది. 25వ అధ్యాయంలో చెప్పాడు. ఉసిరి పెచ్చులు, కలబంద గుజ్జు, బూడిద గుమ్మడి, గుంటగలగర ఆకు, జీలకర్ర, పత్తి ఆకులు, తిప్పతీగ, నేరేడు ఆకులు, దొండ ఆకులు, వీటిలో దొరికిన దాన్ని లేదా అన్నిటినీ కలిపి బియ్యం కడుగు నీళ్ళతోటి రుబ్బి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనికి సమాన మొత్తంలో వెన్న కలపాలి, లేదా గంధపు పేస్ట్ కూడా కలపవచ్చు. ఇప్పుడు ఈ చక్కటి పేస్ట్ని శరీరం అంతటా పూసుకోవాలి. మీకు శరీరంలో మంటలు దేనికి తగ్గట్లేదనుకోండి, అంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి, జనరల్ న్యూరోపతీస్ ఇలాంటి వాటిలలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అలాగే మెర్క్యురల్ పాయిజనింగ్ వల్ల జరిగినటువంటి మంటలు, ఇలాంటివన్నీ కూడా దీంతో మంత్రం వేసినట్టు తగ్గుతాయి. ఇంకొకటి, వేడి వల్ల చాలామందికి విరేచనాలు అవుతూ ఉంటాయి, పైత్య విరేచనాలు. ఇలాంటప్పుడు ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది. అతివస వేరు, కొడిసపాల గింజలు, ఇంద్రయవ అంటారు, పొలరీనా యాంటీ డిసెంట్రికా, అంటే దాని పేరే యాంటీ డిసెంట్రికా, డిసెంట్రీని ఆపేది. అలాగే కొడిసపాల చెట్టు బెరడు, వీటిని ముద్దగా నూరి తేనెతో కలపాలి. దీన్ని ఈ బియ్యం కడుగు నీళ్లతోటి తీసుకుంటే పైత్యం వల్ల జరిగేటటువంటి అతిసారం అంటే విరేచనాలు తగ్గుతాయి. చరక సంహిత అతిసార చికిత్సలో చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది.
అలాగే చాలామంది పెద్దవాళ్ళు ఆ మాటకు వస్తే కొంతమంది నా దగ్గర కంప్లైంట్ చేసేది ఏ ట్రీట్మెంట్కి తగ్గని సమస్య ఏమిటంటే డ్రై మౌత్ సిండ్రోమ్, నోరు తడారిపోవటం, అలాగే అతి దప్పిక, మార్బిడ్ థర్స్ట్. ఇలాంటప్పుడు బియ్యం కడుగుతో ఒక చక్కని ట్రీట్మెంట్ ఉంది, చాగవేరు. దీన్ని మోర్వా అంటారు, అంటే మాస్డీనియా టెనాసిస్మా అంటారు బొటానికల్గా. ఈ చాగవేరు పొడితో పాటుగా బియ్యం కడుగు నీళ్ళని తీసుకుంటూ ఉంటే తేనె కలిపి ఈ అతి దప్పిక, నోరు తడారిపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చరక సంహిత ఛర్దీ చికిత్స దాంట్లో చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది. ఇక అసలైన సమస్య శరీరంలో వేడి, ఇంకా న్యూరోపతి. ఇలాంటప్పుడు నేల వేము తాలూకు పంచాంగాలు తీసుకోవాలి. కిరాత తిక్త అంటారు, శీర్ష కిరాత. తుంగ ముస్తలు, ముస్తకం అంటారు, సైపరస్ రొటండస్. కొడిసపాల గింజలు అంటే హొలరినా యాంటీ డిసెంట్రికే, ఇంద్రయవ అంటారు. అలాగే మాను పసుపు ఘనసత్వం, దీన్ని రసాంజనం అంటారు, దారుహరిద్ర, బెర్బరిస్ సరిస్టేటా. వీటి పొడిని తేనెతో కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీన్ని బియ్యం కడుగు నీళ్లతోటి తీసుకుంటూ ఉంటే శరీరంలో వేడి వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఆ సమస్య ఏదైనా కానివ్వండి. అయితే ఎవరు తీసుకోకూడదు ఇది తెలుసుకోవాలి. తీవ్రమైన చలి వాతావరణంలో దీన్ని తీసుకోకూడదు. అలాగే ఆస్మా, ఇతర దగ్గులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకోకూడదు. మిగతా వాళ్ళంతా కూడా బియ్యం కడుగు నీళ్ళని ఒక అద్భుతమైన ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి యూస్ఫుల్ కంటెంట్ ఇతర వాళ్ళకి ఉపయోగపడటం కోసం రికమెండేషన్స్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ క్లిక్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.